హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. నిన్న అమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చినప్పటి నుండి నాకు కాళ్ళు, చేతులు ఆడటం లేదు. వయసు మీద పడటం వల్ల వచ్చే సమస్యలతో ఆ అమ్మ రోజు రోజుకి చాలా ఇబ్బంది పడుతుంది. ఎవరో ఒకరు అమ్మ దగ్గర లేకపోతే చాలా ఇబ్బంది. ఏం చేయను? నాకు జన్మనిచ్చిన నా తల్లి పక్కనే ఉండి చూసుకోలేని పరిస్థితి. ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళాక భర్త, పిల్లలు, అత్త, మామల సర్వస్వం అంటారు. మరి ఆడపిల్ల తన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన పరిస్థితి వస్తే అందుకు భర్త, అత్తామామలు అంగీకరించకపోతే నాకేమీ పట్టనట్టు వాళ్ళతో సంబంధం తెంచేసుకోవాలా? పెళ్ళైన ప్రతి అమ్మాయి తన అత్తామామలు ఎంత గౌరవంగా చూసుకుంటుందో, అంతే గౌరవంగా మగాడు కూడా తన అత్తామామలు చూసుకోలేడా? నేటి సమాజంలో జరిగే ఎన్నో సంఘటనలు గుర్తొచ్చి నా మనసు పడుతున్న సంఘర్షణ. ఆ అమ్మ పరిస్థితి గుర్తొస్తే ఇవన్నీ ఆలోచించే తీరిక, ఓపిక నాకు లేవనిపిస్తుంది. అర్జెంటుగా అమ్మని చూడాలి. లేకపోతే నా మనసు మనసులో ఉండేలా లేదు అని ఆఫీస్‌లో పనులన్నీ త్వరగా ముగించుకొని ఇంటికి బయలుదేరాను. ఇంటికొచ్చే దారిలో ఏవేవో ఆలోచనలు. అమ్మ విషయం హర్షతో మాట్లాడితే అర్థం చేసుకుంటాడా? కనీసం నన్ను ఇండియాకైనా వెళ్ళనిస్తాడా? ఇలా రకరకాల ఆలోచనలతో ఇల్లు చేరుకున్నాను. నేను ఇంటికి వెళ్ళేసరికి మా అత్తయ్య, మావయ్య ఇంట్లో లేరు. సాయంత్రం అయింది కదా! ఈవినింగ్ వాక్‌కి పార్క్‌కి వెళ్ళారనుకుంటా. గడియారం వంక చూసా. హర్ష రావడానికి ఇంకా 10 నిమిషాల సమయం ఉంది. పిల్లలిద్దరూ వాళ్ళ వాళ్ళ గదుల్లో హోంవర్క్ చేసుకుంటున్నారు. నా భుజానికున్న బ్యాగ్ తీసి టేబుల్ మీద పెట్టి లోపలికెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్‌లోకి వెళ్ళా. మధ్యాహ్నం అన్నం తిన్న ప్లేట్స్, గిన్నెలతో సింక్ అంతా నిండిపోయి కనిపించింది. హర్ష వచ్చేసరికి పనంతా ముగించుకోవాలి. గబగబా కిచెన్ అంతా క్లీన్ చేసేసి కాఫీ కలుపుకొని హాల్లోకొచ్చి కూర్చున్నాను. 10 నిమిషాల్లో వస్తాడనుకున్న హర్ష ఆలస్యంగా 20 నిమిషాలకొచ్చాడు. ఈవినింగ్ వాకింగ్ అని వెళ్ళిన మా అత్తగారు, మామగారు రావడానికి ఇంకో అరగంట సమయం ఉంది. ఇంతలో హర్ష ఆఫీస్ నుండి వస్తూనే అలసిపోయి సోఫాలో వాలిపోయాడు. హర్ష ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తున్నా సమయం లేని కారణంగా హర్షని డిస్టర్బ్ చేయక తప్పలేదు. గబగబా లేచి నేను తాగిన కాఫీ కప్పును వంటింట్లో పెట్టేసి హర్ష కోసం వేడిగా కాఫీ కలుపుకొనొచ్చి హర్ష అని పిలిచి కాఫీ తీసుకొని కప్పుని తన చేతికి అందిస్తూ ఈరోజు ఆఫీస్లో పనేమైనా ఎక్కువైందా? టైర్డ్‌గా కనిపిస్తున్నావు అడిగాను. అందుకు హర్ష రోజు ఉండే పనే కదా భూమి. ఇంకేంటి కబుర్లు? నువ్వు ఆఫీస్ నుండి ఎంతసేపయిందొచ్చి? అడిగాడు. మీరొచ్చే 20 నిమిషాల ముందే నేనొచ్చాను హర్ష. నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అన్నాను. ఏంటది? అడిగాడు హర్ష. నిన్న అమ్మ దగ్గర నుండి ఫోనొచ్చింది. ఈ మధ్య అమ్మకి ఆరోగ్యం ఏం బావుండట్లేదట అన్నాను. ప్రాబ్లమ్ ఏంటి? అడిగాడు హర్ష. అమ్మకి వయసైపోతుంది. ఆ కారణంతో వచ్చే సమస్యలతో సతమతమవుతుంది. పక్కన ఎవరూ లేని కారణంగా ఒంటరిగా చాలా ఇబ్బంది పడుతుంది. మొన్నటికి మొన్న ఇంట్లో స్లిప్ అయి పడిందట. సమయానికి ఎవరూ లేని కారణంగా చాలా ఇబ్బంది పడ్డానని చెప్పింది. ఎంత డబ్బిచ్చినా పని వాళ్ళు సొంత మనిషిలా ఎందుకు చూస్తారు? టైంకొచ్చి పని చేసి పెట్టి వెళ్ళిపోవడం తప్ప. అమ్మ ఒంటరిగా ఎలా ఉంటుందో ఏమోనని నాకు చాలా టెన్షన్‌గా ఉంటుంది. ఈ ఆలోచనలతో ఆఫీస్‌లో ఏ పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నానన్నాను. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు భూమి? అడిగాడు హర్ష. ఒకసారి ఇండియాకి వెళ్ళి అమ్మ పరిస్థితి ఎలా ఉందోనని చూసొద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? అడిగాను. ఇప్పటికిప్పుడు ఇండియాకి వెళ్తావా? అదెలా కుదురుతుంది? నువ్వెళ్తే పిల్లల్ని, అమ్మానాన్నల్ని ఎవరు చూసుకుంటారు? ఎవరైనా తెలిసిన వాళ్ళకి చెప్పి మీ అమ్మని చూసుకోమను. డబ్బు పంపిద్దాం అన్నాడు హర్ష. లేదు హర్ష. అమ్మను నా కళ్ళారా చూసేదాకా నా మనసుకి ప్రశాంతత ఉండేలా లేదు. నిన్న
అమ్మ ఫోన్ చేసి ఇదివరకట్లా ఆరోగ్యం సహకరించట్లేదని తను బాధపడుతూ చెప్పిన తీరుకి అమ్మ పరిస్థితి ఎలా ఉందో ఏమోనని తలుచుకుంటేనే చాలా టెన్షన్‌గా ఉంది. అమ్మ ఎప్పుడూ తనకు తానుగా ఫోన్ చేసింది లేదు. అలాంటిది అమ్మ ఫోన్ చేసిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఏమోనని భయంగా ఉంది అన్నాను. సరే, ఇక్కడుండి మీ అమ్మ ఎలా ఉందో ఏమోనని టెన్షన్ పడుతూ కూర్చుండే కంటే ఓసారి ఇండియాకి వెళ్లి చూసిరా. అమ్మ వాళ్ళకి నేను చెప్తాలే, టికెట్ బుక్ చేస్తాను అన్నాడు హర్ష. నేను ఇండియాకి వెళ్ళడానికి హర్ష ఒప్పుకున్నందుకు సంతోషంగా అనిపించింది. మా అత్తగారికి, మామగారికి అమ్మకి ఒంట్లో బావుండట్లేదట. ఓసారి చూసొస్తానని చెప్పి 4 రోజుల్లో ఇండియాకి బయలుదేరాను. హర్ష ఎయిర్‌పోర్ట్ దాకా వచ్చాడు. ఎప్పుడెప్పుడు అమ్మని చూడాలని ఆతృతగా ఉన్న నాకు ఫ్లైట్‌లో 24 గంటల సమయం గడపాలంటే విసుగ్గా అనిపించింది. ఆ మరుసటి రోజు ఉదయం హైదరాబాద్‌లో ఫ్లైట్ దిగి అక్కడుండి వరంగల్‌కి టాక్సీలో వెళ్ళాను. ఇల్లు దగ్గరకు వస్తున్న కొద్దీ అమ్మని చూడాలనే ఆతృత నాలో ఎక్కువైంది. కాసేపట్లో ఇల్లు రావడంతో కారు దిగి డ్రైవర్‌కి డబ్బులిచ్చి లగేజీ తీసుకొని ఇంట్లోకెళ్ళాను. హాల్‌లో ఉన్న సోఫాలో అమ్మ పడుకొని కనిపించింది. నేను రావడం గమనించి ఆ అమ్మ నన్ను చూసిన సంతోషంలో తన ఓపికనంతా కూడగట్టుకొని లేచి, "అమ్మ బోబీ, నేను బతికుండగా మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదమ్మా" అంది. ఛ! అవేం మాటలమ్మా! మా అమ్మ కోసం ఎక్కడున్నా నేను పరిగెత్తుకు రాను. నీకు ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పటి నుండి చాలా కంగారు పడి ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని బయలుదేరి వచ్చానమ్మా. ఇప్పుడెలా ఉంది? అసలేమైందమ్మా? అడిగాను. ఎలా అంటే ఏం చెప్పను భూమి. చాలా కాలంగా బీపీ, షుగర్, పైగా వృద్ధాప్యం కదా! ఏ పని చేయాలన్నా చేయలేకపోతున్నానమ్మా. రాత్రిళ్ళు ఒంటరిగా ఉంటున్న కారణంగా ఎప్పుడు ఏమవుతుందోనని భయంతో నిద్ర రావట్లేదు. నా అనేవాళ్ళు పక్కన లేక మనసుకి కష్టంగా ఉంటుంది. నేను బ్రతికుండగానే నిన్నోసారి చూడాలనిపించింది భూమి. మొన్న మన ఇంట్లో పడ్డానని చెప్పాను కదా! ఎప్పుడూ లేనిది కళ్ళకి చీకటొచ్చింది భూమి. తెలియకుండానే కింద పడిపోయాను. మన పనమ్మాయి కూడా సమయానికి ఇంట్లో లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత నా పరిస్థితి చూసి వాళ్ళ ఆయన సహాయంతో హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది. డాక్టర్ ఏవో కొన్ని మందులిచ్చి ఇంటికి పంపించాడు. అమ్మ భూమి, ఒక్కోసారి ఆలోచిస్తే వృద్ధాప్యమంతా భారమైన జీవితం ఇంకొకటి లేదనిపిస్తుందమ్మా. ఈ వయసులో మాకు ఎటువంటి సహాయం చేయలేకపోయినా పక్కనే ఉంటూ ఆప్యాయంగా పలకరించి 4 మాటలు మాట్లాడితే ఆ ధైర్యమే వేరు. మీ నాన్నే ఉంటే నాకు ఈ పరిస్థితి రాకపోయేదేమో. ఇద్దరం ఒకరికొకరు తోడుగా ఉన్నామని, ధైర్యంగా ఉండేవాళ్ళమని అమ్మ బాధపడింది. అమ్మ ముందెన్నడూ ఇలా మాట్లాడడం నేను చూడలేదు. నేను పెళ్లి చేసుకొని నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళనమ్మా అన్నాను. అందుకమ్మ, ఆడపిల్ల అన్నాక పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళక తప్పదు కదా భూమి. నా గురించి ఆలోచించి నీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని నన్ను అమ్మ బలవంతం చేసి పెళ్లి జరిపించింది. నేను దేనికోసమైతే ఇన్ని రోజులు భయపడ్డానో, ఈరోజు ఆ పరిస్థితి రావడం చూసి నాకేం చేయాలో అర్థం కాలేదు. అమ్మా, అమ్మ భూమి, నువ్వు రాగానే కనీసం మంచినీళ్ళైనా తాగమని అడగకుండానే నా మాటలతో నిన్ను బాధపెట్టాను. వెళ్ళమ్మా, లోపలికెళ్ళి స్నానం చేసిరా, ఏమైనా తిందువు గాని అంది అమ్మ. అమ్మ అలా అనడంతో లోపలికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేశాను. నేను వస్తున్నానని చెప్పి పనమ్మాయితో చాలా వెరైటీస్ చేపించిందమ్మ. అవన్నీ నాకు ఇష్టమైనవే అయినా ఎందుకో తినాలనిపించలేదు. 2 ముద్దలు తిని అలసటగా అనిపిస్తుండడంతో కాసేపు పడుకుంటానమ్మా అని చెప్పి గదిలోకి వెళ్ళి పడుకున్న నాకు అమ్మ అన్న మాటలే పదే పదే గుర్తొస్తున్నాయి. ఈ వయసులో అమ్మ ఒంటరిగా ఉండలేకపోతున్న విషయం అర్థమైంది. నేను తిరిగి అమెరికాకి వెళ్తే అమ్మనెవరు చూసుకుంటారు? రోజులు గడుస్తున్న కొద్దీ అమ్మకి ఆరోగ్యం ముందులా ఉండకపోవచ్చు. అప్పుడు అమ్మ పరిస్థితి ఏంటి? అందుకని అమ్మని ఇక మీదట ఒంటరిగా వదిలేయలేను. నాతో పాటు తీసుకెళ్ళాలని నిర్ణయించుకొని అందుకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? హర్షనంటే ఎలాగోలా ఒప్పించొచ్చు. మా అత్తయ్య, మావయ్యలకి ఎలా చెప్పను? అమ్మని ఇక్కడ ఒంటరిగా వదిలేసి నేనిక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నానని. అసలిదంతా వద్దన్నా వినకుండా అమ్మ నాకు అమెరికా సంబంధం చేయడం వల్లనే.
అసలు నేను ఇండియాలోనే ఉండుంటే అమ్మకి ఇలాంటి పరిస్థితి వచ్చుండేదా? అప్పుడప్పుడు వచ్చి అమ్మని చూసుకుని వెళ్ళేదని అని అనుకుంటున్న నాకు ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఆ అమ్మా నాన్నలు మాట్లాడుకునే మాటలు గుర్తొచ్చి గతంలోకి వెళ్ళిపోయాను. నాన్న పేరు విశ్వనాథం. బ్యాంక్‌లో మేనేజర్‌గా చేస్తుండేవాడు. అమ్మ శారద. వాళ్ళకి నేనొక్కదాన్నే సంతానం. అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే అవ్వడంతో వాళ్ళ మధ్య చాలా గారాబంగా పెరిగాను. నాన్న బ్యాంక్‌లో మేనేజర్ కావడంతో సాయంత్రం 5:00కల్లా ఇంట్లో ఉండేవారు. నాన్న తన ఖాళీ సమయం అంతా ఎక్కువగా నాతోనే గడిపేవారు. అమ్మ, నేను, నాన్న ముగ్గురమే అయినా చాలా సరదాగా అనిపించేది. నాన్న నన్ను మెడిసిన్ చదివించాలనుకున్నాడు. కానీ నాకు ఇంజనీరింగ్ చదవాలనుండడంతో నాన్నతో చెప్తే అందుకు నాన్న సరే అన్నాడు. నా ఇంజనీరింగ్ పూర్తయ్యాక నన్ను అమెరికాలో ఎంఎస్ చేయించి, ఆ తర్వాత అమెరికా సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నారు అమ్మా నాన్నలు. కానీ నేను ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ఉండగా నాన్న యాక్సిడెంట్‌లో పోయారు. మేము తండ్రి కూతుళ్ళమైనా నాన్న నేను మంచి స్నేహితుల్లా ఉండేవాళ్ళం. నాకేది కావాలన్నా నాన్నతో నిర్మొహమాటంగా చెప్పేదాన్ని. ఎప్పుడు నా మాట కాదనేవారు కాదు నాన్న. నాన్న హఠాత్తుగా మాకు దూరం కావడంతో అమ్మ నేను తట్టుకోలేకపోయాం. కొన్నాళ్లకు అమ్మ నేను నాన్న ఇక లేరనే బాధ నుండి కోలుకున్నాం. నాది ఇంజనీరింగ్ పూర్తయింది. క్యాంపస్ రిక్రూట్మెంట్‌లో హైదరాబాద్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. మా సొంతూరు వరంగలైనా అమ్మ నేను నాకు ఉద్యోగం వచ్చిన కారణంగా హైదరాబాద్‌లో ఉన్నాం. అలా 2 సంవత్సరాల తర్వాత అమ్మ నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. అమ్మ నాకు సంబంధాలు చూస్తున్న విషయం తెలిసి నేను పెళ్లి చేసుకోనన్నాను. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఒంటరిదానివి అయిపోతావన్నాను. ఆడపిల్ల అన్నాక అత్తారింటికి వెళ్ళక తప్పదు. నా కోసం కంగారు పడొద్దని మావయ్య వాళ్ళు ఉన్నారు కదా అంది. ఓ రోజు సుబ్రహ్మణ్యం అని మా నాన్న స్నేహితుడు నాకు మంచి సంబంధం తెచ్చారని ఇంటికొచ్చి చెప్పాడు. అమెరికా సంబంధం అని తెలిసి నేను అస్సలు చేసుకోనన్నాను. అమ్మ నా మాట వినలేదు. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళా. నా మనసంతా అమ్మ మీదే. హర్ష నేను ఇద్దరం సాఫ్ట్వేర్ ఇంజనీర్లమే. మాకిద్దరు పిల్లలు. హర్ష వాళ్ళ అమ్మ నాన్నలు మాతో పాటే అమెరికాలో ఉంటున్నారు. ఈ వయసులో అమ్మని ఒంటరిగా ఇక్కడ వదిలి వెళ్ళలేను. నాతో పాటు అమెరికా తీసుకెళ్ళాలని నా ఆలోచన. అందుకు ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాలని అనుకుంటున్నావు? అమ్మ భూమి అన్న పిలుపు విని గతం నుండి తేరుకొని వస్తున్నాను అమ్మ అంటూ బెడ్ పైన లేచి హాల్లోకి వెళ్ళి ఏంటమ్మా అడిగాను. చాలాసేపటి నుంచి ఫోన్ మోగుతుంది భూమి. నువ్వు నిద్రపోయావని లేపలేదు. ఏదైనా అర్జెంట్ ఏమో ఓసారి చూడమ్మా అంది. ఫోన్ తీసి చూస్తే అప్పటికి 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. హర్ష చేశాడు. నేనే తనకి ఫోన్ చేయనుకుంటున్నాను. ఈలోపు తనే చేశాడు. తిరిగి ఫోన్ చేసి హలో హర్ష, పిల్లలు అత్తయ్య మావయ్య అంతా బాగున్నారా అడిగాను. నువ్వు ఇంట్లో లేకుండా ఎలా ఉంటామో నీకు తెలీదా? అలాగే ఉన్నాం. ఇంతకీ మీ ఇంటికి చేరుకున్నావా? ప్రయాణం బాగా జరిగిందా అడిగాడు హర్ష. ప్రయాణం అంతా బాగానే జరిగింది. ఇంటికి చేరుకున్నాను. కొద్దిగా అలసటగా ఉండటంతో రెస్ట్ తీసుకుందామని పడుకున్నాను. ఇంతలో నీ ఫోన్ అన్నాను. ఇంతకీ అత్తయ్య ఆరోగ్యం ఎలా ఉంది అడిగాడు హర్ష. పలానా ఇది అని చెప్పడానికి ఏమీ లేదు. ముందులా అమ్మ ఆరోగ్యం లేదు. వయసు భయపడంతో వచ్చే ఆరోగ్య సమస్యలతో పాటు ఈ వయసులో ఒంటరిగా ఉండలేకపోతుంది. ఆ అమ్మని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది హర్ష. ఇక మీదట అమ్మని ఇలా ఒంటరిగా వదిలేలేను అన్నాను. అందుకు హర్ష అంటే మీ అమ్మకి తోడుగా ఇండియాలోనే ఉండిపోదాం అనుకుంటున్నావా అడిగాడు. లేదు అన్నాను. మరి 24 గంటలు కనిపెట్టుకుని ఉండే పని వాళ్ళని పెట్టాలనుకుంటున్నావా అడిగాడు. లేదు అన్నాను. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు భూమి అడిగాడు హర్ష. అమ్మని నాతో పాటు అమెరికాకు తీసుకొద్దాం అనుకున్నాను హర్ష అన్నాను. అందుకు హర్ష నా మాటలకి షాక్ అయ్యి వాట్, అత్తయ్యని అమెరికాకు తీసుకొస్తావా? అదెలా కుదురుతుంది? మా అమ్మ నాన్నలు మన ఇంట్లోనే ఉంటున్నారు. మళ్ళీ అత్తయ్యనెలా అన్నాడు హర్ష. అత్తయ్య మావయ్యలతో పాటు మా అమ్మ కూడా ఉంటుంది హర్ష. నీకు మీ అమ్మానాన్నల పట్ల బాధ్యత ఉన్నప్పుడు నాకు మాత్రం ఉండదా? నీకు తెలుసు కదా అమ్మకి నేను తప్ప ఎవరూ లేరని. తల్లిదండ్రుల బాధ్యత కొడుకులకేనా, కూతుర్లకు ఉండదా? నువ్వన్నట్లు నాకు తమ్ముడో అన్నయ్యనో ఉంటే అమ్మని వాళ్ళే చూసుకునేవారు. కానీ అలాంటి పరిస్థితి లేదు కాబట్టి నేనే చూసుకోవాలి. ఈ విషయం నేను అమెరికా నుండి బయలుదేరే ముందే మాట్లాడదామనుకున్నాను కానీ కుదరలేదు. ఇక్కడికొచ్చి అమ్మ పరిస్థితి చూశాక తప్పడం లేదు హర్ష. నేను నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నాను కదా. నా తల్లిని పోషించుకునే హక్కు నాకు లేదా?
పైగా ఆ అమ్మ పేరున ఎఫ్‌డి కూడా ఉంది. నెల నెలా వచ్చే ఇంట్రెస్ట్‌తోనే అమ్మకి ఖర్చులకు సరిపోతుంది. అమ్మ దగ్గర డబ్బులు లేకనో, ఉండటానికి ఇల్లు లేకనో కాదు. ఈ సమయంలో అమ్మ దగ్గర నా అనేవాళ్ళు లేరనే బాధతో తను పడుతున్న బాధను చూసి నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పాను. నా మాటలు విన్న హర్ష కాసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి, భూమి, అత్తయ్యనలా ఒంటరిగా ఉంచడం ఇష్టం లేకుంటే ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చేర్పించు. తన తోటి వాళ్ళతో కాలక్షేపంగా కూడా ఉంటుంది కదా అన్నాడు. నెల నెలా అత్తయ్యకొచ్చే ఇంట్రెస్ట్ డబ్బులను ఓల్డ్ ఏజ్ హోమ్‌లో కట్టేయొచ్చు అన్నాడు హర్ష. అదే మాట అత్తయ్య మావయ్యల గురించి నేనంటే నువ్వు వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చేర్పిస్తావా అడిగాను. అందుకు హర్ష కోపంగా, భూమి, ఏం మాట్లాడుతున్నావు అడిగాడు. నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. వరుసకి నాకు అత్తయ్య మావయ్యలైనా వాళ్ళని నా తల్లిదండ్రులా చూసుకోవట్లేదా? నీకు మీ అమ్మ నాన్నలెంతో, నాకు మా అమ్మ అంతే. కడుపున పుట్టిన కూతురు నుండి కూడా అమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చేర్చలేను హర్ష అన్నాను. నా మాటలకి హర్ష మనసు నొచ్చుకున్నట్టుంది. ఫోన్ కట్ చేశాడు. అయినా ఇందులో నేను తప్పుగా ఏం మాట్లాడాని? వాళ్ళ అమ్మానాన్నలు మాతో పాటు ఉండగలిగింది మా అమ్మ నాతో ఉంటే తప్పా? ఒకవేళ అమ్మని అమెరికా తీసుకురావడానికి హర్ష ఒప్పుకోకపోతే హర్ష చెప్పినట్లు అమ్మని ఓల్డ్ ఏజ్ హోమ్‌లోనే చేర్పించాలా అని నా మనసులో అనుకున్నాను. అలా ఆ అమ్మ దగ్గర 2 రోజులు గడిచాక హర్ష దగ్గర నుండి ఫోన్ వచ్చింది. హర్ష ఫోన్ చేసినా నేనేం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. హర్షనే, హలో భూమి, ఏం మాట్లాడవేంటి? ఈ 2 రోజులు కనీసం ఒక ఫోనైనా చేయలేదు. అత్తయ్య గురించి నేనిలా మాట్లాడానని నా మీద కోపమా? అడిగాడు హర్ష. అలాంటిదేం లేదు, చెప్పు అన్నాను. నువ్వన్న దాని గురించి మా అమ్మ నాన్నతో మాట్లాడాను భూమి. అత్తయ్య గురించి నేను అన్న విషయం గురించి కూడా అమ్మతో చెప్పాను. అందుకు అమ్మ నన్ను కోప్పడింది. నీకు మా మీద ఉన్న ప్రేమ, బాధ్యత భూమికి వాళ్ళ అమ్మ మీద ఉన్నదా? మనమంతా ఉండి కూడా ఆవిడని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చేర్పించడం ఏంటి? అసలు వాళ్ళ అమ్మగారు భూమిని ఎంత బాగా పెంచుండకపోతే, ఈరోజు మమ్మల్ని తను తన కన్న తల్లిదండ్రులా చూసుకుంటుంది. పిచ్చి పిల్ల. మాతో ఎలా చెప్పాలో తెలియక వాళ్ళ అమ్మని చూసొస్తానే వెళ్ళినట్టుంది. అసలు భూమి ఈ విషయం ఇండియాకి వెళ్ళే ముందే మాతో చెప్పుంటే మాకెలాంటి అభ్యంతరం లేదని చెప్పేవాళ్ళం. సరే, ఏదేమైనా నువ్విలా మాట్లాడినందుకు భూమికి సారీ చెప్పి, వాళ్ళ అమ్మగారిని అమెరికాకి తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్పు అంది భూమి అని హర్ష చెప్పడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ హర్ష. పిల్లలు జాగ్రత్త. ఇప్పటి నుండి అమ్మని అమెరికాకి తీసుకురావడానికి కావలసిన ఏర్పాట్లో ఉంటానని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆ తర్వాత అమ్మకి వీసా రావడంతో అమ్మని తీసుకొని అమెరికాకి వచ్చేసాను. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ముందుంటాను. థాంక్స్ ఫర్ లిసనింగ్.